టోటల్గా డిఫరెంట్గా ఆ గెటప్కి తగ్గట్టుగా చాలా చక్కగా ఉన్నంతలో చాలా బాగా పర్ఫామ్ చేశాను. ఆల్ ది వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్. తెలుగు ఇండస్ట్రీ మళ్ళీ స్టార్ వచ్చింది సార్. ఎవరికి మేడం సార్. అంటే అప్పుడే చెప్పలేదు, నెమ్మది నెమ్మదిగా మెట్లు మెట్లుగా మెట్టెక్కాలి. ఎందుకంటే నేను ఇప్పుడే మునగ చెట్టు ఎక్కించేసాను అనుకోండి, అమ్మాయి పడిపోయింది అనుకోండి, మీరు కూడా అంత తొందరగా మునగ చెట్టు ఎక్కించలేదు. బట్ రైట్ ఫ్యూచర్ ఉంది, రైట్ ఆపర్చునిటీస్ జాగ్రత్తగా వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుంటూ పైకి ఎదగాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. సార్ ప్రధానమంత్రి స్టోరీ చూసాము, కానీ ప్రధానమంత్రి రాసిన స్టోరీ ఇది ఏం చెప్పాల్సింది నరసింహారావు రాసిన స్టోరీ కదా, ఏం చెప్పాల్సింది సార్? నిజంగా పరామూలపూడి గారి అదృష్టం. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ప్రభాకర్ రావు గారు వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం షూట్ చేయడానికి, ఈ కథను షూట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడమే అదృష్టం. అంటే వరామూలపూడి గారు పూర్తి న్యాయం చేశారు ఈ కథకు. సో ఐ షుడ్ ఆయన ప్రభాకర్ రావు గారికి, వాళ్ళ పివి నరసింహారావు గారి అమ్మాయికి కూడా, ఆవిడ కూడా, పెద్దావిడ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి మంచి కథని మన ముందుకు తీసుకొస్తున్నందుకు, వచ్చేదానికి పర్మిషన్ ఇచ్చినందుకు వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా గొప్పగా రాశాడు ఆయన. మన ప్రధానమంత్రిగా మనకు తెలుసు, ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేశాడు, ఇలాంటివన్నీ తెలుసు. కానీ ఆయన పెన్ను ద్వారా కూడా ఇంత అద్భుతమైన కథల్ని, ఇంత హృద్యంగా ఉండే కథల్ని, ఆనాటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వీరుల గాథల్ని అంత గొప్పగా ఎఫెక్టివ్గా రాశారు పివి నరసింహారావు గారు. అంటే ఎంత గొప్ప విషయం. సో డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. సార్ రజాకార్ సినిమా వచ్చింది మనకి ఇంత ముందు చూసుకున్నట్లయితే, అంటే ఆ సినిమాకి గొల్లరామవ్వ సినిమాకి ఏమన్నా కంపారిజన్? తెలంగాణ సాయుధ పోరాటమే కదా. తెలంగాణ సాయుధ పోరాటమే, కంపారిజన్ ఏమి ఉండదు. దేనికి దానికి ఆ కథ ఆ కథ, ఈ కథ ఈ కథే. ఇందులో ఉండే ఒక ఎలిమెంట్, ఒక బిట్ని తీసుకొని చాలా చక్కగా చిన్న కథని బ్రహ్మాండంగా తెరకెక్కించారు. సో సినిమా కథ తెర అది వేరు, అది యాటా గారు ఎక్స్ట్రాడినరీగా తెరకెక్కించారు. ఇది అంత గ్రూసంగా అలా ఉండదు. అంటే టెలివిజన్ మాధ్యమానికి ఉండాల్సిన మనకేమంటారు ఈ సెన్సార్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని చక్కగా నీట్గా తెరకెక్కించారు, వీరోచితంగా ఉండేలాగా తెరకెక్కించారు. అంటే లాస్ట్ సినిమా 5 నిమిషాల అయిపోయే ముందు కళ్ళలో నీళ్లు తిరుగుతాయి అసలు సినిమా చూస్తుంటే అని చెప్పేసి కొంతమంది బయటకు వచ్చిన వాళ్ళు అన్నారు. అంటే అంత సెంటిమెంట్ ఈ సినిమాలో పండించారు రామేశ్వరి గారు. 100%. ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ది సినిమా ఎత్తుకోవడమే ఇలా చూడండి, మాట్లాడుతుంటే నాకు అది ఇతని క్యారెక్టర్ ద్వారా, ఈయన పర్ఫార్మెన్స్ ద్వారా. మాటలు రాసేయచ్చు, కెమెరా తీసేయచ్చు, అద్భుతమైన ఫోటోగ్రఫీ చేయొచ్చు, కానీ నటుడు చెయ్యాలి, ఆ ఎమోషన్స్ని పండించాలి. అతను చాలా అత్యద్భుతంగా పండించాడు. నాకు ఆ పర్టికులర్ ఆ డైలాగులు చెప్తున్నంతసేపు, ఆ సీన్ ఎన్హాన్స్ చేస్తూ మాట్లాడుతున్నంతసేపు వెరీ గుడ్. ఐ కుడ్ సీ, అంటే తప్పు అనుకోనంటే ఒకటి చెప్తా, ఐ కుడ్ సీ మై సెల్ఫ్ ఇన్ దట్ క్యారెక్టర్. చాలా బాగా పర్ఫామ్ చేశాను. అంటే ఈ పర్టికులర్ సినిమా ఫస్ట్ బిగినింగ్ నుంచి మొదలుపెట్టి ఇంకా ఆ తర్వాత టువర్డ్స్ ఎండ్ వెళ్ళేసరికి ఫుల్ ఎమోషన్. అండ్ మనకు మీరు అన్నట్టుగా లాస్ట్ కంటతడి పెట్టించేంత లెవెల్లో తెలంగాణ యాసతో వస్తున్నటువంటి ఈ సినిమాలో ఒక మంచి మైలురాయి అనుకోవచ్చు ఈ సినిమా కూడా. అంటే ఇది కూడా ఒక మంచి సినిమాగా ఖచ్చితంగా మంచి మైలురాయిగా నిలిచిపోతుంది తెలంగాణ యాసలో వస్తున్న దీంట్లో. అండ్ నాకు తెలిసి అవార్డులు కూడా కొట్టేస్తారు నెక్స్ట్. ఇప్పుడు యంగ్ జనరేషన్ కి లవ్ ఇటువంటి చరిత్రాత్మక సినిమా ఏం చెప్పవచ్చు సార్? అన్ని కావాలి. ఇప్పుడు యూత్ కి ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళకి అవి కావాలి, అవి న్యాచురల్, అవే హార్మోన్స్ అవన్నీ అవే పనిచేస్తాయి. బట్ ఎప్పుడైనా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మన యూత్ కూడా, ఇప్పుడున్న యూత్ కూడా డెఫినెట్గా దే విల్ స్టాండ్ బై. వాళ్ళు నిల్చుంటారు, వాళ్ళకి అది ఆ దేశభక్తి అవన్నీ ఉన్నాయి. ఎందుకంటే మన చరిత్ర అలాంటిది, మన హిస్టరీ అలాంటిది, మన తాలూకు ఇండిపెండెన్సే అలాంటిది. కాబట్టి డెఫినెట్గా అవసరం వచ్చినప్పుడు ఈ యూత్ అంతా, తెలంగాణ యూతే కాదు, యావత్ భారతదేశం యూత్ అలా నించొని కావాలి అనుకున్న టైంలో మాత్రం నించొని సాధిస్తారు, ఏదైనా సాధిస్తారు. సార్ ఇంకొకటి సార్, అంటే కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు, రామేశ్వరి గారు రామవ్వ అనే క్యారెక్టర్ చేయడము. ఆవిడ గురించి చెప్పాలంటే నిజం సినిమాలో మనం చూసుకున్నాము, చాలా కళతోనే అన్ని చూపించేయగలుగుతుంది. ఈ సినిమాలో రౌద్రం కానివ్వండి, ఆవిడ పౌరుషం కానివ్వండి, ఈసారి ఆవిడ కళ్ళతోటే కాదు, కళ్ళతో చూపించారు, ఫిజికల్ గా కూడా. అంటే ఆవిడ ఏజ్ పెద్ద
పెద్ద ఆవిడ బట్ ఫిజికల్ గా కూడా చాలా బాగా చేశారు ఆవిడ. అంటే నిలబడి చిన్నపాటి ఘర్షణ అలాంటిది, ఫైట్లు అలాంటిది, అది కూడా ఆవిడ చాలా బాగా చేశారు, గొప్పగా చేశారు. నిజంగా గ్రేట్. ఆవిడ చాలా కష్టపడ్డారు, కష్టపెట్టారు కూడా దర్శకుడు. బట్ అన్నిటిని ఊర్చుకొని చాలా గొప్పగా నటించారు ఆవిడ. థ్యాంక్ యూ సార్. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి మూవీ టీమ్ కి. సార్ మీకు కూడా థ్యాంక్ యూ సార్. వాళ్ళకి తీసుకోండి ఎవరైనా బయట. ఓకే.